ఫ్రెండ్స్, ఇది గోబోల్ట్ నుంచి గోబోల్ట్ టఫ్ రివిట్ స్మార్ట్ వాచ్ ప్రౌడ్లీ అండ్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఇది అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో టోటల్ 3 కలర్ వేరియంట్స్లో 1699 పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీ ప్లాట్ఫామ్ ఫీతో కలిపి టోటల్గా ఇది 1730 అలా పడుతుంది మీకు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇందులో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చి వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ టెక్ తెలుగు. దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇందులో ఉన్న కంటెంట్స్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఇలా అంటే వచ్చేస్తుంది ఇది బయటికి. ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేశాను నేను. ఫస్ట్ ఇందులో 2 కార్డ్స్ ప్రొవైడ్ చేశారు. 12 months వారంటీ దీంతో రిజిస్టర్ చేసుకోవాలి. దీన్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే ఎప్పుడైతే మనం కొన్నామో అప్పటి నుంచి 12 months ఇది 1 year వారంటీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది జస్ట్ నార్మల్గా గోబోల్ట్ దీన్ని స్కాన్ చేసి ఫిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. ఇది ఇందులో వాచ్ అయితే చూసారా, చాలా బాగుంది. దీన్ని నేను ఫేస్ సెట్ చేశాను. నాది వాచ్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఇది కూడా పక్కన పెడదాం. బాక్స్లో ఇంకేం లేవు. ఇందులో ఈ సైడ్ అయితే ఒక చిన్న ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జింగ్ కేబుల్ క్వాలిటీ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. 1700 రూపాయల్లో అస్సలు మినిమం టు మినిమం కూడా ఇది బాగాలేదనమాట. దీని క్వాలిటీ ఎలా ఉందంటే చీప్ క్వాలిటీ. మెయిన్గా ఈ వాచ్ ఆర్డర్ చేయడానికి దీని డిజైన్ అయితే నాకు నచ్చింది. ఈ రెక్టాంగిల్ షేప్లో రగ్గడ్ డిజైన్తో ఇది నాకు నచ్చింది. సో అందుకే దీన్ని ఆర్డర్ చేశాను. ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 48 grams వెయిట్ ఉంటుంది అండ్ 48.2 inches హెచ్డి స్క్రీన్తో వస్తుంది. ఇది అమోలెడ్ స్క్రీన్ అయితే కాదు. ఆ ప్రైస్ సెగ్మెంట్ ఇది ఒక డ్రాబ్యాక్, బిగ్గర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇవన్నీ కాన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే హెచ్డి స్క్రీన్తో వస్తుంది అండ్ ఇది టచ్ స్క్రీన్ అనమాట. మనం టచ్ చేస్తే వర్క్ అవుతుంది. ఈ సైడ్ ఇచ్చిన క్రౌన్ ఏదైతే ఉందో అది వర్కింగ్ క్రౌన్ అనమాట. నార్మల్ డిజైన్ కోసం అయితే కాదు. లైక్ దీన్ని తిప్పితే ఇలా మీరు వాచ్ ఫేసెస్ని మార్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లోపల ఉన్న ఫంక్షన్స్ని కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు వన్స్ ఇది ఆన్ చేసిన తర్వాత. బ్లూటూత్ కాలింగ్ 5.3 వెర్షన్తో వస్తుంది. బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్కి సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్న బ్యాటరీ లిథియం పాలిమర్ బ్యాటరీని యూస్ చేశారు. 290 mAh బ్యాటరీ అనమాట. అప్ టు 7 days వరకు మీకు బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. నార్మల్గా మీరు కాల్స్ కానీ యూస్ చేసేలా ఉంటే ఒక 2 days ఆర్ 4 days వరకు ఇది బ్యాటరీ వస్తుంది. దీంతో మీరు ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, లేదా ఎక్కడి నుంచే ఫోన్ చేయొచ్చు, ఆర్ ఫోన్ కట్ చేయొచ్చు, లౌడ్ స్పీకర్ దీని నుంచే మాట్లాడవచ్చు. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. క్యాలిక్యులేటర్ కూడా ఇన్బిల్ట్ క్యాలిక్యులేటర్ ఉంది. 120+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. టచ్ స్క్రీన్తో వస్తుంది. దీని డిస్టెన్స్ 10 meter వరకు కనెక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో IP67 వాటర్ రెసిస్టెన్స్ అని వీళ్ళు యూస్ చేశారు. నార్మల్గా వాటర్ డ్రాప్స్ని, రెయిన్స్ని కూడా ఇది సర్వైవ్ అవ్వగలదు. ఈ సైడ్న ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది, చూసారా? చూడండి, చీకట్లో మరీ అంతగా కాంతి రావట్లేదు, కొంచెం లైట్గా. అంటే మీరు ఏది లేనప్పుడు మాత్రం కొంతవరకు ఇది సేవ్ అవుతుంది. ఏ వస్తువు ఎక్కడ ఉందనేది మీరు ఈ ఫ్లాష్ లైట్ని యూస్ చేసి తెలుసుకోవచ్చు. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే ఆగిపోతుంది. సైడ్న చిన్న ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు మనకి. ఇది కొంచెం బాగా అనిపించింది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ ఇది స్టెప్ కౌంట్ చేస్తుంది, హార్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తుంది, నెక్స్ట్ స్లీప్ కౌంట్ చేస్తుంది, క్యాలరీస్ కౌంట్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేస్తుంది, SpO2 మన బ్లడ్లో ఉన్న ఏదైతే హిమోగ్లోబిన్ శాతం ఉందో దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుందని చెప్తారు. ఏది చేయదు. అట్లీస్ట్ ఒక 50% కూడా ఇవేవి ఇందులో పనిచేయవు. ఇదే కాదు, మీకు 5,000 రూపాయల లోపు దొరికిన ఏ స్మార్ట్ వాచ్లో చూసుకున్నా, ఏ బ్రాండ్లో చూసుకున్నా సరే, ఇన్ఫ్యాక్ట్ అది 50% కూడా యాక్యురేట్గా ఉండదు. అండ్ ఇందులో అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. లైక్ మీరు పెట్టుకుంటే కొంచెం గట్టిగా వైబ్రేట్ అవుతుంది, కొంచెం సౌండ్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది AI వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది. ఫోన్ ఆన్లో ఉంటే వాచ్తో మీరు ఫోన్ని కంట్రోల్ చేయొచ్చు. లైక్ మీరు ఇక్కడ మాట్లాడితే ఫోన్ కంట్రోల్లో ఉంటుంది. యూట్యూబ్ ఆన్ చేయొచ్చు, గూగుల్ యూస్ చేయొచ్చు, జెమినీ యూస్ చేయొచ్చు. ఇలా రకరకాలుగా దీంతో మన ఫోన్ని యూస్ చేసుకోవచ్చు. అదొక చిన్న బెనిఫిట్లు అనిపించింది. అండ్ ఇది మెయిన్గా హైలైట్ చేసి ఈ ఫోన్ని అమ్ముతున్నారు దేనిలో అంటే ఈ ఫ్లాష్ లైటే. జస్ట్ ఈ ఫ్లాష్ లైట్ని చూపించి మనకు అమ్మేస్తున్నారు ఎక్కువగా. బట్ నేను దీన్ని దేనికోసం కొన్నానంటే ఈ ఫ్లాష్ లైట్ చూసైతే కాదు, నాకు ఈ రగ్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ నాకు నచ్చింది. రెక్టాంగిల్ షేప్లో ఈ డిజైన్ బాగుంటుంది. రెడ్మీ వాచ్ మూవ్ 2,000 రూపాయలు ఏదైతే ఉందో అందులో ఫీచర్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వాచ్ కూడా లుక్ బాగుంటుంది అండ్ అందులో అది యాక్యురేట్గా పనిచేస్తాయి కొన్ని. దీనికంటే ఏ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, హిందీ లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుంది. దీంతో పోల్చుకుంటే ఐ థింక్ ఒక 50% బెటర్గా అది ఉంటుంది వాచ్. కాకపోతే అందులో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏదైనా ఉంది అంటే
ఈ స్ట్రాప్ అనమాట. ఇక్కడ వీళ్ళు మెటల్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్ట్రాప్ సిలికాన్ స్ట్రాప్ ఇచ్చి ఈ పైన ఏదైతే ఉందో ఈ హుక్ అనేది మనం పెట్టుకుంటాం కదా, దీన్ని వీళ్ళు సిల్వర్ని ప్రొవైడ్ చేశారు, మెటల్ని. కాకపోతే ఆ రెడ్మీ వాచ్ మూవ్లో ఏదైతే ఉందో అదేంటి జస్ట్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనమాట. మీరు ఆ వాచ్ ఇలా చేతికి పెట్టుకొని ఏదైనా తగిలిందంటే అది ఊడిపోతుంది, సింపుల్గా ఊడిపోతుంది. ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అది. నాకైతే ఇది నచ్చలేదు. మనం స్మార్ట్ వాచ్ తీసుకున్న దీనికి జస్ట్ ఆ డిజైన్ కోసం, ఆ లుక్ కోసమే తీసుకుంటాం. సో నాకు ఇది లుక్ పరంగా బాగా నచ్చింది కాబట్టి ఇది నేను ప్రిఫర్ చేసుకున్నాను. మీకు ఇది కొనమని మాత్రం నేను సజెస్ట్ చేయను, బట్ నచ్చితే ఇలాంటి లుక్ నచ్చిన వాళ్ళు ఇది తీసుకోవచ్చు, అందులో నో ప్రాబ్లం. బట్ నేనైతే సజెస్ట్ చేయట్లేదు ఇది. అండ్ దీని స్పెక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని ప్రోస్ గురించి మాట్లాడుకుంటే 300+ వాచ్ ఫేసెస్ అయితే ఇందులో ఉంటాయి, విత్ కస్టమ్ వాచ్ ఫేస్ అనమాట. లైక్ మీకు చూపిస్తాను చూడండి, చూసారా, ఇది వర్కింగ్ క్రౌన్ తిప్పుతుంటే ఇది నేను కస్టమ్ వాచ్ ఫేస్ని సెర్చ్ చేసుకున్నాను. ఇందులో మంచి మంచి వాల్ పేపర్స్ కూడా ఉంటాయి, యాప్లో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. IP67 వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఇంకొక 200 రూపాయలు యాడ్ చేసుకుంటే IP68 కూడా వాచెస్లో దొరుకుతాయి. అండ్ ఇది HD స్క్రీన్ అయినా సరే బయట సన్లైట్లో చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది. నేను అనుకున్నాను AMOLED స్క్రీన్ కాదు కదా, చాలా బ్రైట్గా ఉండదేమో అనుకున్నాను, కానీ బ్రైట్నెస్ ఫుల్గా పెంచి మనం బయటికి వెళ్ళి ఎండ్లో చూసామంటే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే డిస్ప్లే పరంగా పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు, బాగానే ఉంది. ఇప్పుడు దీని కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, మెటలిక్ బిల్డ్ క్వాలిటీ అయితే కాదు. ఈ పైన ఉన్న మెటల్ ఏదైతే ఉందో అది జస్ట్ పైన స్టిక్ చేశారనమాట. చూడండి, ఈ పైన జస్ట్ స్టిక్ చేస్తారు, మిగతాదంతా కంప్లీట్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మెటల్ బిల్డ్ క్వాలిటీతో ఉన్న చాలా వాచెస్ అయితే ఉన్నాయి. సో వాటిని మీరు పిక్ చేసుకోవచ్చు, కేవలం మెటలిక్ వాచ్ మీరు కావాలనుకుంటే. అండ్ ఇది AMOLED స్క్రీన్ కాదు, HD స్క్రీను. AMOLED స్క్రీన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. 1000 రూపాయలు కూడా AMOLED స్క్రీన్ దొరుకుతున్నాయి, 1200 1300 కూడా. 1700 పెట్టి AMOLED స్క్రీన్ రాకపోతే అదొక మైనస్ అనమాట దీనికి. అండ్ ఇందులో ఉన్న హార్ట్ రేట్ మానిటరింగ్, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్, SpO2 ఇవన్నీ వీళ్ళు హైలైట్ చేశారు బాక్స్ మీద, కాకపోతే అవి ఏవి సరిగ్గా వర్క్ అవ్వవు. అండ్ ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే దీంతో మనం కాల్ మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళ వాయిస్ అయితే మనకు క్లియర్గా వినిపిస్తుంది, పర్లేదు. కానీ మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళకి మాత్రం చాలా చిన్నగా వినిపిస్తున్నాయి. నేను చాలాసార్లు టెస్ట్ చేశాను, వేరు వేరు ఫోన్స్ కూడా ట్రై చేసి పెట్టుకున్నప్పుడు వాళ్ళ మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయి. కానీ మనం మాట్లాడేది ఎంత దగ్గరగా మనం మాట్లాడినా సరే అవతల వాళ్ళకి చాలా స్లోగా వినిపిస్తుంది, గట్టిగా ఇది వినిపించట్లేదు. ఐ థింక్ ఇందులో ఉన్న మైక్ ప్రాబ్లమో లేకపోతే ఈ మోడల్ ప్రాబ్లమో నాకు తెలియలేదు. సో అది ఫ్రెండ్స్ ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్. అయితే మీకు నచ్చేలా ఉంటే ఈ డిజైన్ నచ్చితేనే తీసుకోండి. ఎక్స్ట్రా ఫీచర్స్ కోసం మీరు తీసుకుందాం అనుకుంటే దీనికంటే ఒక 2200 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని రెడ్మీలో కానీ ఇలా తీసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇంకెన్నో అన్బాక్సింగ్లు మనం చేద్దాం, ముందు మన అందరం కలిపి చేద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ హరీష్ టెక్ తెలుగు.